సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మంగళవారం పూజించటం వల్ల ఎంత తీవ్ర స్థాయిలో ఉన్న కుజదోషమైనా సరే శాంతి జరుగుతుంది. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి వెంటనే సంతానం అందుతుంది. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం వల్ల జ్ఞానం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా సంతాన క్షేమం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోపిదేవి అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వ్యక్తమవడం జరిగింది. ఆ ఆలయంలో కాలసర్పదోష పూజ చేయించుకుంటే కాలసర్పదోషం తొలగిపోతుంది. అంతేకాకుండా ఆ స్వామివారి ఆలయంలో ముడుపు కడితే 40 రోజుల్లో తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుంది. సబ్స్క్రైబ్ రాధా మనోహరి వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.